థైరాయిడ్ పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా? ప్రస్తుత సమాజంలో థైరాయిడ్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ థైరాయిడ్ సమస్య వెంటాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా థైరాయిడ్ సమస్య అనేది చాప కింద నీరులా వ్యాపిస్తుంది. చాలామంది మహిళలు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. ఈ రోజుల్లో 18 సంవత్సరాలు నిండని వయసు పిల్లల్లో కూడా ఈ సమస్య ఉంది. దీంతో ఈ వ్యాధి ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ స్పెషల్ స్టోరీ. ఇప్పుడు మనం థైరాయిడ్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అని చూద్దాం రండి. నిజానికి ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. కొందరిలో ఇది బరువు తగ్గడానికి కారణమవుతుంటే మరికొందరిలో బరువు విపరీతంగా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్న వారిలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా తయారవడం వల్ల మెటాబాలిజం మందగిస్తుంది. దీంతో శరీరంలో కొవ్వు పేరుకొని బరువు వేగంగా పెరుగుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని ముఖ్యమైన తప్పులు ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా బరువు ఇంకా పెరిగేలా చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. మానవ శరీరంలో థైరాయిడ్ అనేది చాలా కీలకమైన గ్రంథి. హార్మోన్ల అసమతుల్యత వలన ఇది ఏర్పడుతుంది. దీని వలన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరు అతిగా బరువు పెరగడం, మరికొందరు వేగంగా బరువు తగ్గడం, త్వరగా అలసటకు గురి కావడం, నిద్రలేమి వంటి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఆహారాలు: సోయా ఉత్పత్తులను తినకూడదు. సోపు, సోయా మిల్క్, సోయా సాస్ లాంటి వాటిని దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్స్ అనే పదార్థాలు థైరాయిడ్ హార్మోన్ తగ్గిస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదం. గోయిత్రోజెనిక్ ఫుడ్స్ అంటే బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, మస్టర్డ్ గ్రీన్ లాంటి పదార్థాలలో గోయిత్రోజెన్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి యూరిన్ను గ్రహించడాన్ని అడ్డుకుంటాయి. ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో ఆటంకం కలిగించవచ్చు. ఇక ఇవే కాకుండా బర్గర్లు, పిజ్జాలు, ప్యాకెట్ స్నాక్స్, గోధుమ, బార్లీ, ఓట్స్, అధిక చక్కెర ఉన్న పదార్థాలు తగ్గించాలి. అజాగ్రత్తగా ఉంటే చక్కెర పదార్థాలు తింటే విపరీతంగా బరువు పెరిగిపోతారు. దీంతో వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ప్రమాదం ఉంది. వీటిని తినడం వల్ల ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యకు గురి కావచ్చు. కాబట్టి ఈ ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. తినకూడని ఆహారాలను తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి? థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు తినకూడని ఆహారం తింటే వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ ఫుడ్స్ ని కానీ థైరాయిడ్ పేషెంట్లు తింటే థైరాయిడ్ హార్మోన్ స్రవణం మరింత తగ్గుతుంది, బరువు పెరుగుతుంది లేదా తగ్గిపోతుంది, అలసట, ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మానసిక స్థితిలో మార్పులు వస్తాయి, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు సరైన ఆహార నియమాలను పాటించడం అత్యంత అవసరం. వైద్యుల సలహాలతో సరైన మందులు వాడుతూ ఆహారాలను జాగ్రత్తగా గుర్తించి నివారించాలి. మంచి జీవన శైలి, నియంత్రిత ఆహారం, వ్యాయామం మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.